ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసేసి లక్ష్మణ ఫలం అండి. ఈడేంట్రా బాబు ఇప్పుడు చూసిన లక్ష్మణ ఫలం అని చెప్తానని చెప్పేసి అనుకోవచ్చు మీరు. బట్ ఏంటంటే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం దీనికి ఎంతో కొంత మనం ఇంకా అభివృద్ధి చెందితే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం అండి. నార్మల్గా జనరల్గా లక్ష్మణ ఫలం అనేటువంటి దాన్ని మనం చూసే ఉంటామండి. మేము అందరికీ ఎప్పటి నుంచో చూపిస్తా ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఏం చేశానంటే అండి, హనుమాన్ ఫలం అండి. నేను ఆ ప్లాంట్ కూడా చూపిస్తానండి ఒకసారి. ఇదండి ఒరిజినల్ హనుమాన్ ఫలం అండి. ఇది నేను అవుట్ ఆఫ్ నుంచి తెప్పించామండి. ఇది ఒరిజినల్ హనుమాన్ ఫలం అంటే ఇలా ఉంటుంది. ఇది ఆకు కూడా అండి చాలా టిఫ్గా ఉంటుందండి హనుమంతుల్లాగా. ఇది ఒకసారి రఫ్ చేస్తే అండి చాలా స్మెల్ వస్తుందండి. ఇది రఫ్ చేస్తే చాలా స్మెల్ వస్తుంది. జస్ట్ ఇది చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇది చూసారుగా, దీన్ని గ్రీన్ హనుమాన్ ఫలం అంటారండి. దీన్ని నేను ఈ చెట్టునండి చూపిస్తానండి ఒకసారి. ఈ చెట్టుకి గ్రాఫ్టెడ్ చేయించానండి. అంటే హనుమాన్ ఫలం చెట్టుని లక్ష్మణ ఫలం చెట్టుకి గ్రాఫ్టెడ్ చేయటం వల్ల ఏమైందంటే దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ఈ హనుమాన్ ఫలంలోకి చేరుకుంటాయి. జస్ట్ మనం ఒక చెట్టు పెంచుకున్నా కానీ ఆ 2 ఫ్లేవర్లు అందులో ఉంటాయి కాబట్టి ఆరోగ్యం చాలా ఎక్కువ అభివృద్ధి చెందుతుందండి. కాబట్టి ఇది ఇలా ఏర్పాటు చేశాను. మామూలుగా అయితే దీనికి లక్ష్మణ ఫలంకి సోద కడతారండి గ్రాఫ్టెడ్ కింద. మేము ఏం చేసామంటే ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆ హనుమాన్ ఫలాన్ని తెచ్చి దీనికి కట్టడం జరిగింది. చూసారుగా, హనుమాన్ లక్ష్మణ ఫలం దీని పేరు. లాస్ట్ ఇయర్ నేను కాయలు చూపించాను. ఆ చెట్టు కాసిన మళ్ళీ తయారైన చెట్లు అన్నీ కూడా హనుమాన్ లక్ష్మణ ఫలం చెట్లే అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఫామ్కి వచ్చి తీసుకోవచ్చు. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.